హైబ్రిడ్ మహానాడు విజయవంతంగా జరిగిందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు, కార్యకర్తలు డిజిటల్ మహానాడులో పాల్గొన్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందంటున్న ఎంపీ అప్పలనాయుడుతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. ఈరోజు మహానాడు రెండో రోజు సందర్భంగా హైబ్రిడ్ విధానంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో క్లస్టర్స్లో ఏర్పాటు చేసిన స్క్రీన్స్ ద్వారా అందరినీ ఒకే వేదికకి తీసుకొచ్చి ఈ మహానాడులో తీర్మానాలపై ప్రస్తావించడం జరుగుతుంది. దీని గురించి మరింత సమాచారం ఇచ్చేందుకు మనతో ఉన్నారు కలిశెట్టి అప్పలనాయుడు గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు మహానాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహించారు, ఎలా అనిపిస్తుంది? ఇది కొత్త విధానమ్మా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కొత్త విధానంతో, కొత్త ఆలోచనతో ముందుకెళ్తుంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది శ్రీకారం చుట్టడం ఆనందం కలుగుతుంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ మహానాడులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే గతంలో ఒక మహానాడు ఒక ప్రాంతంలో పెట్టేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది లిమిట్గా వచ్చేవారు. నియోజకవర్గానికి ఒక 50 నుంచి 100 మంది వచ్చేవారు. అది కాకుండా ఇప్పుడు వేల మంది నియోజకవర్గంలో ఇన్వాల్వ్ అవుతున్నారు. దానివల్ల సమాచారాన్ని, వారు చెప్పే మాట కానీ, తీర్మానాలు కానీ, పార్టీ విధానాలు కానీ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నాయి. 44 ఏళ్ల పార్టీ చరిత్ర మరొకసారి అద్భుతంగా రుజువు అవుతుంది. ఇది ఒక మంచి ఆలోచనని మనస్ఫూర్తి తెలియజేసుకుంటాము. సార్, ఎప్పుడు లేని విధంగా 33% రిజర్వేషన్ ఆడవాళ్ళకు కూడా కల్పించేలాగా, అలాగే యువతకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చేలాగా పార్టీ అడుగులు వేస్తుంది. దానికి ఎలాంటి సమాధానం ఇస్తారు? ఇది ఒక మంచి శుభపరిణామం. ఎన్టీఆర్ గారు మహిళలకి సమాన హక్కు కల్పించారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని బయటకు తీసుకొచ్చి గౌరవించి ఈరోజు తీసుకొచ్చారు. నారా లోకేష్ గారు ఈరోజు మహిళలకి 33 రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని ప్రపోజ్ పెట్టారు. ఇది ఒక మంచి ప్రక్రియ. తెలుగుదేశం పార్టీకి మహిళలకి ఉన్న అనుబంధం అది. తెలుగుదేశం పార్టీ మహిళల సంక్షేమాన్ని కానీ, అభివృద్ధి కానీ, వారికి గౌరవంగా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ నిర్ధారణ అయింది. సార్, ఈ మహానాడు అనేది ఒక గొప్ప కార్యక్రమం టీడీపీకి సంబంధించి, అలాగే ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. దీని మీద కూడా వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి సమాధానం ఇస్తారు? వైసీపీ వాళ్ళు ప్రతిదానికి విమర్శ చేస్తారు. వాళ్ళకేమి విధి విధానాల మీద, రాజ్యాంగం మీద కానీ, లేకపోతే సమాజం మీద కానీ ఎటువంటి గౌరవం లేదు, ఎటువంటి ఆలోచనలు లేవు. అందుకు అలాంటి ఆలోచనలు తగ్గట్టుగా వారు వెళ్తారు. వారికి ఉన్న ఆలోచన ఒకటేంటంటే అధికారాన్ని ఎలాగా మళ్ళీ స్టేజ్కి ఎక్కించుకోవాలి. ఒక శాన్సన్ అడిగినాము, 5 సంవత్సరాలు నిర్వీర్యం చేస్తారు కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేయాలని వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సార్, ఫైనల్లీ రాజకీయ తీర్మానం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రాజకీయ తీర్మానం ఇప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి అనుసంధానమైన తెలుగుదేశం పార్టీ మరింత చేరువవ్వాలి. ఇప్పటికీ చేరువయ్యాం, మరింకా ఇప్పుడు శాశ్వతంగా చేరువవ్వాలని ఒక సంకల్పించుకుంటున్నాం. ఆ తీర్మానం ఉంటుందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఈ మహానాడు కార్యక్రమం హైబ్రిడ్ విధానంలో నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రజలకు ఎప్పుడు, ప్రతి బలహీన వర్గాలకు కూడా ఎప్పుడు మంచి చేసే విధంగానే టీడీపీ ఎప్పుడు అడుగులు వేస్తూ ఉంటుందని, అలాగే ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా పట్టించుకోవద్దని, కూటమి ఎప్పుడు అభివృద్ధి వైపే అడుగులు వేస్తూ వెళ్తుందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.